బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ భారీ ఓటమి దిశగా సాగుతోంది. 14 ఏళ్ల అధికారం ముగియబోతోంది. ప్రతిపక్ష లేబర్ పార్టీ అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తూ 650 సీట్లలో 329 సీట్లు గెలుచుకుని మరో 72 చోట్ల ఆధిక్యత కొనసాగిస్తోంది. రిషి సునాక్ సారథ్యంలో అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ 74 స్థానాల్లో మాత్రమే గెలిచింది, 50 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 2019 ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ 344 సీట్లు గెలిచింది. సండర్ల్యాండ్ సౌత్ నుంచి లేబర్ పార్టీ అభ్యర్థి సర్ కీర్ స్టార్మర్ ఘన విజయం సాధించారు. లేబర్ పార్టీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తే స్టార్మర్ ప్రధాని అవుతారు. ఓటమి నేపథ్యంలో సునాక్ తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజల తీర్పును గౌరవిస్తూ ఓటమికి బాధ్యత వహిస్తానని, లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్కు అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. అధికార మార్పిడి సజావుగా సాగుతుందని, ప్రజల తీర్పు బాధాకరమైనప్పటికీ అంగీకరిస్తున్నానని చెప్పారు.